రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో డాక్టర్ నమ్రత ఎలాంటి సరోగసి లేకుండా పసిపిల్లలను పేద గిరిజన పేరెంట్స్ నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి ఆసుపత్రిలో లక్షలాది రూపాయలకు అమ్ముకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 80 మందికి పైగా శిశువులను సరోగసి పేరుతో విక్రయించినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. అయితే ఆయా పిల్లలను గుర్తించి వారికి వెనక్కి రప్పిస్తామని పోలీసులు తెలిపారు. ఇక శిశువులను తొలుత శిశు విహార్కు తరలించి అనంతరం తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పజేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో తమ శిశువులను అమ్ముకున్న 3 తల్లులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా శిశువులు వారి తల్లిదండ్రులను గుర్తించేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే నమ్రత ఏజెంట్లు సంతోషి, కళ్యాణి జరిపిన లావాదేవీలు, తల్లిదండ్రుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాగా నేడు ఈ కేసులో మరో 8 మందిని నేడు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్కు పాల్పడింది. రామారావు కాలనీలో ఉంటున్న సుధాకర్ కుమార్తె శ్రావణి పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతుంది. శ్రావణి తల్లి చనిపోవడంతో బిడ్డల్ని మగ్గాలు నేసి తండ్రి చదివిస్తున్నాడు. చదవడం కష్టంగా ఉందని సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వర్షం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆతోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. చాలా కాలనీలో ఇళ్లలోకి నీరు చేరాయని వాటి తొలగించేందుకు శ్రామికులను సిద్ధం చేసి ఉంచారని చెప్పారు. ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రేషన్ పాడైపోతే ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామని అన్నారు. ఆతోని పాత ఓవర్ బ్రిడ్జ్ ద్వారా పలు రకాల రిపేర్లు ఉన్నాయని వాటిని బాగు చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులతో మాట్లాడతానని, అంతలోపు కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ను రాకపోకలకు ఉపయోగించుకోవాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలపై కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీలు చేశారు. ఫేక్ రికగ్నిషన్ హాజరు వేసిన కార్యదర్శులపై చర్యలు తీసుకున్నారు. ఫేక్ అటెండెన్స్ వేసిన 42 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదులో భద్రాద్రి జిల్లా కార్యదర్శులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మానవత్వం చాటుకున్నారు. డోన్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా వెల్దుర్తి సమీపంలోని ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కర్నూలుకు వెళ్తున్నారు. ప్రమాద ఘటనను చూసి ఆమె కారు దిగి బాధితులను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు.
విజయనగరం జిల్లా మూసీరం గ్రామంలో గన్ షూటింగ్ ఘటన కలకలం రేపింది. సింహ అప్పారావు అనే వ్యక్తిని అదే పేరున్న సింహ అప్పారావు అనే యువకుడు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. నిందితుడు విజయనగరం జిల్లా పాతవలస గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. తుపాకీతో హత్య చేసిన అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాంగ్వి గ్రామంలో టీచర్లు లేక విద్యార్థులకు చదువు ఎవరు చెప్తారంటూ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠాలు బోధించేందుకు హెడ్ మాస్టర్ తప్ప ఒక్క టీచర్ కూడా లేరన్నారు. మీటింగ్స్ పేరుతో ఉపాధ్యాయులు వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న మండల విద్యాధికారి అక్కడికి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎందుకు వస్తలేదంటే గవర్నమెంట్ 36 స్కూలు మనం నేను చెప్పిన ఉదాహరణ కుబిలి మండలం 36 స్కూలు ఉన్నాయి. 66 స్కూళ్ళలో 36 స్కూలు సింగిల్ టీచర్, ఒక సింగిల్ టీచరు 5 తరగతులు క్లాస్ 4 సబ్జెక్ట్ 20 సబ్జెక్ట్ ఎట్లా చెప్తాడు? నేను అడిగిన మేడం ఇలా ఇది అంటే నా ఒపీనియన్ అది ఇట్లా పేరెంట్స్ అడుగుతుంది మేడం. అందుకే పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు, ప్రైవేట్ పంపిస్తాను. కారణం మేము ప్రైవేట్లో ఏముంటుంది 5 తరగతులు 5 సార్లు ఈడ ఒక్కసారి 5 తరగతులు ఎట్లా చెప్తాడు? చెప్పండి, మీరే చెప్పండి. క్లాస్ 3 అన్నా పట్టుకోండి, 5 15 సబ్జెక్టులు చెప్తాడా? కావాలి. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ప్రభుత్వానికి కూడా తెలిసి విషయం. డిఓ ఆన్సర్ చేయాలా? ఎవరైనా నిమిషం అయింది ఎవరు ఆన్సర్ నేనే చెప్పిన. సమస్యను వెంటనే రావాలి రావాలి కావాలి టీచర్ ఒక్కరు కంపల్సరీగా పంపించాలి టీచర్ ను పంపించాలి. రావాలి 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 సమస్యను వెంటనే రావాలి రావాలి కావాలి టీచర్ ఒక్కరు కంపల్సరీగా పంపించాలి టీచర్ ను పంపించాలి. రావాలి 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 సిద్దిపేటలో విశ్వ హాస్పిటల్ ఎదుట శవంతో బంధువులు ధర్నా చేపట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు ఆరోపించారు. ఇక నిన్న జ్వరంతో మురళి అనే పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. దీనికి కారణం వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఏదైతే
నాగపురి గ్రామానికి చెందినటువంటి యువకుని అకారణంగా ప్రాణాలు తీసినటువంటి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది పైన చర్య తీసుకోవాలి. ఇక ఈ నిర్లక్ష్యానికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, డిఎంహెచ్ఓ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐఎంఏ కౌన్సిల్ వారు వాళ్ళ యొక్క యాజమాన్యం కావచ్చు, ఇది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అకారణంగా సిద్దిపేటలో అనేక హాస్పిటల్ను ట్రైనింగ్ డాక్టర్లతో నడిపించుకుంటూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి హాస్పిటళ్ల పైన, ఇలాంటి దవాఖానాల పైన చర్య తీసుకొని అమాయక ప్రజల ప్రాణాలు రక్షించాలని కోరుతా ఉన్నాం. ఇది సిద్దిపేటలో ఒక మాఫియాగా తయారైంది, సిద్దిపేటలో ఒక దందాగా తయారైంది. సిద్దిపేట ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇలాంటి హాస్పిటళ్లకు అనవసరంగా వాళ్ళకు పూర్తి లైసెన్స్ రద్దు చేయాలి. డాక్టర్ నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఏదైతే నాగపురి గ్రామానికి చెందినటువంటి యువ తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద మంత్రిగా పేరుగాంచిన మంత్రి కొండ సురేఖ ఈసారి ఢిల్లీ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోతుందని, పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోదీ పిలవలేదని హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రపతి ఎస్టీ మహిళ కాబట్టి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు, ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు, ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు, ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు, ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే